తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్త మార్చన చేసి విర్ర వీకుటయే కాని కూడబెట్టిన సొమ్ము తోడురాదు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేనె జుంటీగలియ్యవా తిరువరలకు. అంటే ఆత్మ ఈ శరీరాన్ని ఖాళీ చేసి వదిలి వెళ్ళేటప్పుడు తనతో పాటు తను చేసినటువంటి దాన ధర్మాలని పాప పుణ్యాలని మాత్రమే తీసుకెళ్తుంది. అలాగే భగవంతుని యొక్క మధురమైన స్మృతిలో గడిపినటువంటి మధుర క్షణాల వలన కలిగినటువంటి పుణ్య సంపాదనను కూడా తీసుకెళ్తుంది. ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసి వెళ్తాము. శరీరం మనతో పాటు రాదు. అలాగే మనం సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు కూడా, వస్తు వైభవాలు కూడా మనతో పాటు రావు. అయితే ఇక్కడ ఎవరైతే వివేకవంతులు ఉన్నారో, వైస్ పీపుల్, జ్ఞాని ఆత్మలు ఉన్నారో, ఏది మనతో పాటు వస్తుంది, ఏది మనతో పాటు రాదు అనే సత్యం తెలుసుకున్నప్పుడు ఏది మనతో పాటు వస్తుందో దానిపైన శ్రద్ధ పెడతారు. నిజంగా ఎంత ధనం సంపాదించినప్పటికీ ఆ ధనాన్ని దాన ధర్మాల రూపంలో విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించి పుణ్యం లోపలికి మార్పు చేసుకోకపోతే ఆ ధనాన్ని మనం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాము. ఎంత లక్షాధికారైన మామూలు ఆహారం భోజనం తినాల్సిందే తప్ప బంగారాన్ని తీసుకొని వెళ్ళడు. ఎలాగైతే తేనెటీగలంతా కూడా తేనెను తీసుకొచ్చి కూడబెడతాయి, ఆ తేనెను తర్వాత ఎవరో తీసుకెళ్తారు. అలాగే ధనాన్ని ఎంత సంపాదించి కూడబెట్టినప్పటికీ మనం మనతో పాటు తీసుకొని వెళ్ళము అనే సత్యాన్ని రియలైజ్ అయినప్పుడు ఎంత పుణ్యం చేయాలో, ఎంత దాన ధర్మాలు చేయాలో మన బుద్ధికి తెలుస్తుంది. ఎవరైనా చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటూ ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో మంచి మనస్సుతో నిర్మలమైనటువంటి సద్బుద్ధితో ఉన్నప్పుడు ముందు మన నోటి నుంచి వచ్చేటువంటి మాట ఇదే కదా, వీళ్ళు ఎంత పుణ్యాత్మలు, ఏ జన్మలో పూర్వజన్మలో ఎంత పుణ్యం చేశారో కదా, ఈరోజు వీళ్ళెంత సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అలాగే ఎవరైనా అష్ట కష్టాలతో ఉంటూ బాధపడుతూ దుఃఖిస్తూ ఏడుస్తూ అశాంతితో ఉన్నప్పుడు, ఏం చేసినా కానీ కలిసి రానప్పుడు, ఏ జన్మలో ఏం పాపం చేశారో ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారో అనే మాటలు మనం వింటూ ఉంటాము. పుణ్యం చేస్తే మన మనస్సు, మన జీవితము ఆ భగవంతుని ఆశీర్వాదాలతో ఎంతో ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటాము. పాపం చేస్తే దుఃఖాన్ని అనుభవిస్తాము. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈరోజు మన మనస్సు ఈ వస్తు వైభవాల ఆకర్షణలో పడిపోయి ఏది మనతో పాటు వస్తుంది, ఏది మనతో పాటు రాదు అనేటువంటి సత్యాన్ని మర్చిపోయింది. కానీ మనం పుణ్యం చేయడం వలన మనం సుఖంగా ఉంటాము, అందరినీ కూడా సుఖపెట్టగలం. అయితే ఎంత ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనకి అక్కరకి ఉపయోగపడేది, పనికొచ్చేది మనం చేసినటువంటి మన పుణ్యకర్మ మాత్రమే. ఉదాహరణ కోసం మనం చాలాసార్లు చూస్తుంటాం, చాలామంది వ్యక్తులు ఒక టాటా సుమోలో ప్రయాణం చేస్తున్నారు. అనుకోకుండా విధి కలిసి రాక యాక్సిడెంట్ అవుతుంది. కొంతమంది అక్కడే స్పాట్లో చనిపోతారు, కొంతమందికి చిన్న చిన్న గాయాలవుతాయి, కొంతమంది అట్లీస్ట్ వాళ్ళు వేసుకున్నటువంటి షర్ట్ కానీ డ్రెస్ కానీ కూడా ఏమాత్రము ఏమీ కాకుండా అలాగే ఉంటారు. మరి వాళ్ళని ఎవరు రక్షించారు? వాళ్ళు చేసినటువంటి పుణ్యకర్మయే వాళ్ళని రక్షించింది. అలాగే కొన్నిసార్లు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా బాధాకరమైనటువంటి దృశ్యాలను చూస్తూ ఉంటాం. కొంతమంది పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మొత్తం మా దగ్గర ఉన్నటువంటి డబ్బుని, ధనాన్నైనా తీసుకోండి, కానీ మా బిడ్డ ప్రాణాలని కాపాడండి, మా ఆత్మీయుల ప్రాణాలని కాపాడండి, మా తల్లిగారి ప్రాణాలను కాపాడండి అని ప్రాధేయపడుతూ ఉన్నటువంటి కొన్ని దృశ్యాలను కూడా మనం మన నిత్య జీవితంలో గమనిస్తూ ఉంటాం. సో మరి అటువంటి సమయంలో కూడా ధనము అక్కడికి రాలేదు, మనం చేసినటువంటి పుణ్యకర్మలే చాలా ఉపయోగపడతాయి.
ఇంకా కొంతమందిని చూస్తూ ఉంటాం, చాలా ఆస్తి ఉంటుంది, సంపద ఉంటుంది, తెలివితేటలుంటాయి, కానీ మనశ్శాంతి ఉండదు, ఆనందం ఉండదు. వాళ్ళు కడుపు నిండా తినలేరు, వేరే వాళ్ళకి పెట్టలేరు. పీనాసి గుణంతో, లోభ గుణంతో వాళ్ళు దుఃఖంతో ఉంటూ ఇతరులకి కూడా దుఃఖాన్ని ఇస్తారు. అది కూడా పుణ్యకర్మ తగినంత లేకపోవడం వల్లనే కదా. మరి ఒక పాపకర్మ చేసినప్పుడు ఎంతో బాధ, దుఃఖము, అశాంతి కలుగుతూ ఉంటే కౌంటర్ యాక్ట్గా పుణ్యం చేసినప్పుడు ఎంతో సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలం. మరి వాస్తవానికి అసలు పుణ్యం అంటే ఏంటి? ఒక సింపుల్ డెఫినేషన్లో పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటే ఎప్పుడూ కూడా మర్చిపోయి కూడా సంకల్పం ద్వారా అంటే మన ఆలోచనల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, కర్మల ద్వారా కానీ, చేష్టల ద్వారా కానీ ఎప్పుడూ కూడా ఎవరికి ఎలాంటి బాధని, దుఃఖాన్ని కలిగించకూడదు. అలా కలిగించినట్లయితే అది పాపము. మరి పరోపకారాయ పుణ్యాయ ఎప్పుడు ఈ జీవితం ఇతరులకి ఉపయోగపడాలి. నేను సంతోషంగా, ఆనందంగా ఉంటూ ఇతరుల జీవితాలలో కూడా ఆ ఆనందం యొక్క వెలుగులని, శాంతిని తీసుకొచ్చి వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ మనస్సులో నేను ఆనందాన్ని చూడగలగాలి అనేటువంటి విశాల భావనతో చేసినటువంటి మహాకార్యము పుణ్యకార్యము. అందుకే పుణ్యాత్మలకు, మహాత్ములకు ఇప్పటికీ ఎంతో విలువ, ఎంతో గౌరవము. ఆపద వచ్చినప్పుడు, క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనకి ఉపయోగపడేది ఈ పుణ్యం మాత్రమే. మరి మన ద్వారా ఎప్పుడు పుణ్యకర్మలు జరగాలి. మనం పుణ్యమే చేయాలి అంటే మన మనస్సు ఎప్పుడూ కూడా పాజిటివ్ మైండ్ సెట్, రైట్ మైండ్ సెట్, హై ఫ్రీక్వెన్సీతో కూడినటువంటి మంచి మంచి ఆలోచనలు చేసి ధర్మం ప్రకారం నడవాలి. ఎందుకంటే ఎలా ఆలోచించాలి అంటే ఇతరులకి ఏ బాధ, ఏ కష్టము, ఏ దుఃఖం ఇచ్చినప్పుడు వాళ్ళ మనస్సు ఎంత బాధపడుతుందో అనేటువంటి ఆలోచన ఉండాలి. అంటే మనకెవరైనా ఏదైనా సందర్భంలో దుఃఖాన్ని, బాధని కలిగించినప్పుడు మనం ఎంత బాధపడతామో ఇతరులకి కూడా అంతే బాధ, అంతే కష్టము కదా అన్న రియలైజేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన మనస్సు ధర్మం ప్రకారం నడుస్తుంది. కాబట్టి నా యొక్క స్వధర్మము శాంతి, సుఖము, ఆనందము, ప్రేమ, నిర్మలత, స్వచ్ఛత, దయాగుణము, క్షమాగుణము అని నా స్వధర్మాన్ని, నా స్వశక్తిని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నా ద్వారా ఇతరులకు ఎప్పుడూ కూడా కీడు జరగదు. నేనెప్పుడూ పుణ్యమే చేస్తాను. మరి అన్నింటికన్నా గొప్ప పుణ్యమేంటి? ఒక్కసారి మనం మనస్సుతో ఆలోచిస్తే అన్నింటికన్నా గొప్ప పుణ్యము ఎప్పుడు ఆనందంగా ఉండడం, సంతోషంగా ఉండడము. అది ఎలా కలుగుతుంది? భగవంతుని యొక్క స్మృతిలో, మహాదేవ్, పరంపిత పరమాత్మ, ఆ పరమేశ్వరుని యొక్క స్మృతిలో ఉన్నప్పుడు కలిగేటువంటి ఆనందము చాలా గొప్పది. అదే అన్నింటికన్నా గొప్ప పుణ్యము. ఎందుకంటే మన మనస్సులో, మన హృదయంలో, ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ పరంపిత ఈశ్వరుని యొక్క, దేవుని యొక్క, మహామృత్యుంజయం పాప కటేశ్వరుని యొక్క స్మృతి ఉన్నప్పుడు, ఆ శక్తి ఉన్నప్పుడు, ఆ భావన ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా పాపము చెయ్యము. ఎలాంటి కామ, క్రోధ, లోభ, మోహ, అరిషడ్ వర్గాలకి, లిమిటెడ్ ఫీలింగ్స్కి మన మనస్సు లోను కాదు. అలాగే కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఆ ఈశ్వరుని యొక్క స్మృతిలో ఉండడం వలన ఆ ఈశ్వరుని శక్తిని, ఆ ఈశ్వరుని యొక్క వైబ్రేషన్స్ని, ఆ ఈశ్వరుడిచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం ఆ పరిస్థితుల యందు ఉపయోగించి ఆ పరిస్థితులని క్రాస్ చేయడానికి కావలసినటువంటి పవర్ కూడా మన మనసులో ఎమర్జ్ అవుతుంది. మీరు చూడండి, కేవలం ఆస్తులు సంపాదించాము, కూడబెడుతున్నాం, ఏ దాన ధర్మము లేదు, ఏ తీర్థయాత్ర లేదు, ఏ ప్రార్థన లేదు, ఏ పూజ లేదు, భగవంతుని యొక్క దర్శనం లేదు. అప్పుడు ఆ జీవితం ఎలా అనిపిస్తుంది
కదా. కాబట్టి అన్నింటికన్నా గొప్ప పుణ్యము ఈశ్వరుని యొక్క స్మృతి. ఎందుకంటే అష్టదరిద్రాలను వినాశనం చేసి అష్టైశ్వర్యాలను ఇవ్వగలిగినటువంటి తండ్రి పరమాత్మ ఈశ్వరుడు. రుణం బాధ లేకుండా, ఇతరులని చేయి చాచి అడగాల్సినటువంటి అవసరం లేకుండా, అనారోగ్యము లేకుండా, తరువాత ముసలితనంలో కూడా ఏ విధమైనటువంటి ఒంటరితనంతో బాధపడకుండా ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలి, స్ట్రెస్ టెన్షన్ యాంగ్జైటీ లేకుండా సంతృప్తితో హాయిగా ఆనందంగా ఎలాంటి గొడవలు లేకుండా మన జీవితంలో ఎవరితోనూ మోసపోకుండా దొంగతనాలు లేకుండా ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మన జీవితం ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. నిజంగా లక్ష్మీదేవి సదా మన ఇంట ఉండాలి అని అంటాము. లక్ష్మి అంటే ఆనందం కలిగేటువంటి ఏ పనైనా నువ్వు చెయ్యి, అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. అదే లక్ష్మీదేవి మన ఇంట ఉండటము. కాబట్టి ఆనందం, సంపూర్ణ ఆనందము ఇవన్నీ కలగాలి అనంటే భగవంతుని యొక్క స్మృతి, ఈశ్వరుని యొక్క స్మృతి చాలా అవసరం. ఏ క్షణాన ఆ పరమాత్మని దేవదేవు మహాదేవుణ్ణి మర్చిపోతామో అప్పుడు మనస్సు ఈ వస్తు వైభవాలకి, ప్రాపంచిక ఆకర్షణలకి లొంగిపోయి ఇతరులతో పోల్చుకుంటుంది. తన ఆత్మ గౌరవము, సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంది. ఆత్మ యొక్క బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ మనం గుర్తుపెట్టుకొని ఇదే అత్యంత గొప్ప పుణ్యము అనుకుంటే అష్టదరిద్రాల నుంచి, జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాల నుంచి కూడా రక్షించేటువంటి పరమాత్మ యొక్క స్మృతిలో మనం ఎంతో ఆనందంగా ఉండగలము. ఇక రెండవ గొప్ప పుణ్యము ఇతరులకి మనము జ్ఞానం ఇవ్వటం, జ్ఞాన దానం చేయటం, యోగ శక్తిని నేర్పించటము. అంటే ఎప్పుడైతే మనము వాళ్ళ మనస్సు శక్తిశాలిగా ఉండి వివేకవంతులుగా కావడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళ సంస్కారాలను పరివర్తన చేసుకోగలిగినటువంటి రైట్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ నాలెడ్జ్ని, రైట్ పాజిటివ్ యాటిట్యూడ్ని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగినటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు అది వాళ్ళ జీవితం యొక్క ఉద్ధరణకు చాలా ఉపయోగపడుతుంది. మనస్సు నిండా పరిపూర్ణ జ్ఞానం ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పాపకర్మలు చేయకుండా ఉండేటువంటి శక్తి వాళ్ళల్లో కలుగుతుంది. వాళ్ళ మనస్సు దాన ధర్మాలు చేయగలిగినటువంటి శక్తికి కూడా సిద్ధంగా ఉంటుంది. యోగం చేయటం వలన ఆ యోగేశ్వరుడైనటువంటి మహాయోగి అయినటువంటి పరమాత్మని యొక్క దీవెనలతో వాళ్ళ జీవితాన్ని సంపన్నంగా ఫలప్రదంగా చేసుకోగలరు. కాబట్టి రెండవ పుణ్యము జ్ఞానం ఇవ్వటము, వాళ్ళ ఆత్మజ్యోతిని వెలిగించటము. ఇంట్లో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు కదా. అంటే ఈ శరీరం అనేటువంటి ఇంట్లో ఆత్మ అయినటువంటి మహాజ్యోతి దీపం ఉండగానే నువ్వు చేయాల్సినటువంటి పుణ్యకర్మలు చేయి, ఎవరికి పాపం చేయకు, దుఃఖం ఇవ్వకు. ఈ ఆలోచనలు, ఈ శక్తి ఉన్నప్పుడు వారి ద్వారా ఎలాంటి పాపము జరగదు. కాబట్టి జ్ఞాన జ్యోతిని వెలిగించాలి. ఇక మూడవది మనస్ఫూర్తిగా ఇతరులకి హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు ఇవ్వటం, దీవెనలు ఇవ్వటం. కొన్నిసార్లు మనం ఆలోచిస్తాము పైసలతో, ధనంతో అసంభవం కూడా సంభవం అవుతుంది అనుకుంటాం. నిజంగా కొంతమంది ధనవంతుల యొక్క జీవితాలను చూడండి. వాళ్ళు ఎంత ధనం సంపాదించారో ఆరోగ్యం లేకుండా అయినా ఉంటారు. ఒంటరితనంతో బాధపడేటువంటి వాళ్ళని చూస్తుంటాం. ఎంత ధనం సంపాదించినా మా జీవితంలో ఇంకా ఏదో లోటు ఉంది అనేటువంటి కంప్లైంట్ చేసే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. కానీ ఆశీర్వాదాలు మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి లిఫ్ట్లా పనిచేస్తాయి. ఎవరైనా తప్పు చేసినా కానీ క్షమా హృదయంతో, దయా హృదయంతో మీరు చల్లగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి. ఆ భగవంతుని యొక్క కరుణ, కృపా కటాక్షాలకి మీరు అధికారిగా కావాలి. మీ జీవితంలో ఉన్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోయి నిర్విఘ్నంగా ఉండాలి.
అశాంతి లేకుండా శాంతితో ఆనందంతో మీ కుటుంబం ఎంతో సుభిక్షంగా క్షేమంతో ఉండాలి. మీరు ఎంతో పుణ్యకర్మలు చేసి దాన ధర్మాలు చేసి భగవంతుని ఆరాధించేటువంటి మహత్తరమైన శక్తిని కలిగి ఉండాలి. ఇలా మనం వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తూ వాళ్ళు ఏదైనా ఒక కార్యము చేయలేనప్పుడు, ఒక పుణ్యకార్యము తలపెట్టలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఇది చెయ్యగలవు అనేటువంటి ప్రేరణ ఇచ్చేటువంటి దయాశక్తి ఉండాలి, ఆశీర్వాద హృదయం ఉండాలి. అలా ఎప్పుడైతే మనం ఇతరులకి ఆశీర్వాదాలు ఇస్తామో, మంచి చేస్తామో, మన జీవితం కూడా అలాగే ఆశీర్వాదాలతో ఫలింపబడుతుంది. ఈ ఆశీర్వాదాలు మనకి లిఫ్ట్లా పనిచేస్తాయి. ధనం కాదు ముఖ్యము, మంచి మనస్సు ముఖ్యము, సంబంధాలు ముఖ్యము, వ్యక్తి ముఖ్యము, ప్రేమ ముఖ్యము, సంయోగం ముఖ్యము అని అనుకున్నప్పుడు మన ఆలోచన విధానము, మన మైండ్ సెట్ చాలా మారిపోతుంది. మనం ఇతరులని కంట్రోల్ చెయ్యలేము, మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళని ఇన్స్పిరేషన్ చేయగలం, మోటివేట్ చేయగలం. ఇక్కడ ఆశీర్వాదం ఇవ్వటము అంటే వాళ్ళకి ఎప్పుడూ కూడా రైట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేస్తూ వాళ్ళ యొక్క లో మూడులో ఉన్నటువంటి నెగిటివ్ మైండ్ సెట్ని హైయెస్ట్ మూడ్ ఉన్నటువంటి పాజిటివ్ మైండ్ సెట్కి తీసుకొని రాగలగడం అదొక గొప్ప పుణ్యకార్యము. అది మహానుభావులు మాత్రమే చేయగలరు. ఇక 4వ పుణ్యం వచ్చేసి, ఎవరైనా బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, నిరాశ నిస్పృహలో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు, జీవితం యొక్క పరమార్థం తెలియక భ్రమిస్తూ ఉన్నారు. సో అలాంటి సమయంలో మనం చేయగలిగింది చేయటము, వాళ్ళ మనస్సుకి ఓదార్పునివ్వటము, నేనున్నాను అనేటువంటి ఒక స్పర్శ, ఒక శక్తి, ఒక భావన వాళ్ళకి కలుగ చేయటమే గొప్ప పుణ్యము. మనం వాళ్ళకేం చేయక్కర్లేదు, నేనున్నాను, నువ్వు ఈ పనిని సక్రమంగా నిర్విఘ్నంగా హాయిగా చేసుకో అనేటువంటి భావనని వాళ్ళలో కలుగ చేయటము. సో అలాంటి సమయం లోపల వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళ దుఃఖం నుంచి, బాధ నుంచి, అసంతృప్తి నుంచి బయటికి వస్తే ఎంత కృతజ్ఞతని ప్రకటిస్తారు, ఎంత ఆశీర్వాదాలను ఇస్తారు. ఆ మంచి మనసుతో ఉన్నటువంటి వాళ్ళని దేవతా హృదయంతో చూస్తారు కదా. కాబట్టి ఇది 4వ పుణ్యం. ఇక 5వ పుణ్యం అన్నదానం చేయటము, వస్త్రదానం చేయటము, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవటము, ఎన్నో గుడులని, గోపురాలని, ధర్మసత్రాలని కట్టించటము. ఇటువంటి పుణ్యకర్మలు చేయటం వలన మన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. అందుకని భగవద్గీతలో కూడా పరమాత్మ ఎలా చెప్తారు అంటే, దాతవ్యమితి యద్దానం దియతే ఉపకారిణే దేశే కాళే చ పాత్రే చ తద్దానము సాత్వికం స్మృతం. అంటే భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు, దేశ కాలాలని చూడకుండా ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మంచి మనస్సుతో, పరోపకార భావనతో దానం చేయగలిగినటువంటి ధర్మ హృదయము, దయార్ద్ర హృదయము చాలా గొప్పది. నేను ఆ భగవంతునికి ఇన్స్ట్రుమెంట్గా ఉన్నాను, భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అనేటువంటి ఆనందంతో చేయటమే గొప్ప పుణ్యము. కాబట్టి ఇలా మన జీవితాన్ని ఎంతో ఉన్నతోన్నతంగా, సర్వశ్రేష్టంగా చేసుకోవాలి. మనం పుణ్యాత్మగా కావాలి. ఓం శాంతి.